శ్లోకాలు సాక్షాత్తుగా ఆదిశంకరాచార్యుల వారి యొక్క శబ్దస్వరూపమై నిలబడ్డాయో అటువంటి పరమ పవిత్రమైన శ్లోకాలలో ఇవాళ ఒక శ్లోకంతో ప్రారంభం చెయ్యాలి అని అనిపించింది. అవిద్యానామంతస్తిమిర మిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో. అది ఎంత గొప్ప శ్లోకం అంటే అమ్మవారి యొక్క పాదముల మీద ఉండేటటువంటి ధూళిని వర్ణిస్తున్నారు. అమ్మా, నీ పాదముల మీద ఉన్నటువంటి ఒక ధూళికణాన్ని తీసి బ్రహ్మగారు తన శిరస్సు మీద వేసుకుని దాని వలన కలిగిన శక్తి చేత ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు. నువ్వు అంబాస్వరూపానివి, నువ్వు పరాశక్తి స్వరూపానివి. నీ అనుగ్రహం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? కదలిక కూడా జరగదు అమ్మవారి అనుగ్రహం లేకపోతే. అందుకే అయ్యా నేను శివహీనుణ్ణి అయిపోయానండి, నేను విష్ణుహీనుణ్ణి అయిపోయానండి అనరు. ఏమండి ఈ మధ్య మీరు కనపట్టలేదే అంటే శక్తిహీనుణ్ణి అయ్యానండి, మోకాళ్ళు నొప్పులు వచ్చి తిరగలేకపోతున్నానంటాడు. అమ్మవారి అనుగ్రహం లోపల చైతన్యంగా పూర్ణంగా ప్రసరించినంత కాలమే ఎవ్వడికైనా శక్తి కలుగుతుంది. అందుకని శంకరులు అంటారు, అమ్మా నీ పాదముల మీద ఉండేటటువంటి ఒక్క పరాగ రేణువుని బ్రహ్మగారు కిరీటం